శివుడు నివసించే ప్రాంతం. ఎప్పుడు కూడా వైకుంఠపురంలో ఏ చిన్న కార్యక్రమం ఉన్నా ఈ ప్రాంతం రావడం నాకు ఇష్టం. అది మసీద్ అయినా కావచ్చు, గుడైనా కావచ్చు, పేదవారి ఇల్లు అయినా కావచ్చు, ఒక సిమెంట్ రోడ్డు కావచ్చు, ఒక వాటర్ పైప్ లైన్ కావచ్చు. నిరాధారక గురుడైనటువంటి ప్రాంతం వైకుంఠపురం, అభివృద్ధికి నోచుకునేటువంటి ప్రాంతం వైకుంఠపురం. అందుకనే ఈ ప్రాంత ప్రజలు నన్ను హక్కును చేర్చుకున్నారు. వాళ్ళు ఇంటి బిడ్డగా నన్ను ఆదరించారు. సొంత బిడ్డ ఎలక్షన్లో పోటీ చేస్తే ఎలా గెలిపించాలో అలా గెలిపించారు. ఏమిచ్చి రుణం తీసుకోవాలి? ఈ ప్రాంత అభివృద్ధి తప్ప. అందుకే నేను ఎమ్మెల్యే అయినటి నుంచి ఈరోజు ఆనపగుంటకి సిల్ట్ తీపించి వాళ్ళ బావుల్లో కానీ బోర్లలో కానీ మురికి నీరు రాకుండా ఆనపగుంటని అభివృద్ధి చేశాం. ఈ ప్రాంత వాసులకు ఎన్నో చిరకాల వాంఛ బ్రిడ్జి. వర్షం వస్తే ఊరు చుట్టూ తిరిగిపోవాలి, బురద నీళ్ళలో తిరిగిపోవాలి. నా చెల్లెమ్మలు, అక్కలు, ఆ తల్లులు ఆనపగుంట వాగుల్లో తిరిగి నడిచిపోవాల్సిన పరిస్థితి. దానికే మీ అందరూ కూడా మాటిస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో మీ బ్రిడ్జిని పూర్తి చేసిన తర్వాతే ఎలక్షన్కి వస్తానని చెప్పా. అతి తొందరలో శంకుస్థాపన చేపిస్తా. ఎత్తు 2029 ఎన్నికలకు వచ్చే నాటికి తెలుగుదేశానికి అడ్డాగా వైకుంఠపురం చేస్తా. మీకు తెలుగుదేశం గెలిపించాల్సిన బాధ్యత మీ ముందు పెడతా. నేను ఈ ప్రాంతానికి అభివృద్ధి చేస్తున్నా. ఈరోజు ఫారెస్ట్ లో ఇప్పుడు నుంచే ఫారెస్ట్ లో నీళ్లు లేక అలమటిస్తుంటే ఫారెస్ట్ లో పైప్ లైన్ వేయాలంటే సాధ్యమయ్యే పని కాదు. కానీ ముఖ్యమంత్రి గారికి ఒక్క మాట చెప్పా, నా ప్రాంత వాసులు పేద పడుగున బలహీన వర్గాల వారు నీళ్లు లేక రోజు ట్యాంకర్లతో ఇబ్బందులు పడుతున్నారంటే ఫారెస్ట్ అధికారులు చెప్పి ఈ రోజున ఫారెస్ట్ లో కూడా పైపులు అనేసి నీళ్లు అందించడానికి సిద్ధపడ్డాం. 33 లక్షల రూపాయలు నిధులు వెచ్చించాం. వైకుంఠపురానికి అండర్ బ్రిడ్జి ఒకటి, రామిరెడ్డి తోటకి ఎదురుగా ఒక అండర్ బ్రిడ్జిని ప్రారంభిస్తున్నాం. తొందరలోనే ఓపెన్ కూడా నేర్చుకుంది. ఈరోజు చెరువులో సంఘం, చెరువు కట్ట కింద సంఘానికి నీళ్లు లేకపోతే నీళ్లు ఇచ్చాం. ఈ రోజున వర్షాలు ఎక్కువ వచ్చి ఫారెస్ట్ లో ఉన్న నీళ్ళంతా కూడా వైకుంఠపురంకి వస్తే ఆనపగుంట దగ్గర 38వ వార్డులో అందరి ఇళ్లకి నీళ్ళు వస్తే ఈ రోజు 40 లక్షల రూపాయలు పెట్టి మళ్ళీ సిమెంట్ రోడ్డు శాంక్షన్ చేయించా. అతి తొందరలో 3-4 నెలల్లోనే రేపు వర్షాలు వచ్చే నాటికి 38వ వార్డులో రైలు కట్టకి పరమడు పక్కగా ఉన్న బజార్లో కానీ డ్రైనేజీలు శివ, అదేవిధంగా రవి, వీళ్ళందరూ కూడా 38వ వార్డులో కోరికలు తీర్చడానికి కోసం ఈ రోజుతో అధిక నిధులు తక్కువైనప్పటికీ కూడా వైకుంఠపురానికి అండగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ రోజు 40-45 లక్షల రూపాయలు మళ్ళీ ఈ రోజు నిధులు ఇచ్చాం. ఇప్పుడు చేసినా కూడా స్పందించి ఈ ప్రాంతం కోసం చేస్తున్నా. మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, ఈ రోజు యువకులందరూ కూడా పార్టీలో ఆహ్వానించాం. ఈ రోజు యువ నాయకుడు, భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందబోతుంది. ఆయన నాయకత్వాన్ని బలపరచడానికి ఈ రోజు చాలా మంది తండాలుగా వైసీపీ తెలుగుదేశానికి వస్తున్నారు. ఈ రోజు వచ్చినటువంటి నా సోదరుడు కమలాకర్, నా సోదరుడు వెంకటరమణ, నా సోదరుడు నరేష్, నాకు ఇష్టమైన వ్యక్తి మా కన్నాయక్, నాకు ఇష్టమైన ముస్లిం సోదరులందరూ కూడా తెలుగుదేశానికి రావడం అంటే నిజంగా కూడా వాళ్ళందరూ కూడా అభినందిస్తున్నా. ఒక్కడే చెప్తున్నా, మీరు ఈ వాటిని గెలిపించే ధైర్యం మీకుంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దమ్ము నాకుందని తెలియజేస్తున్నా. ఈ ప్రాంతంలో ఉండే ప్రతి ప్రజానికం, ఈ ప్రాంతంలో నివసించే ప్రతి ఇంటి ముందు ఫారెస్ట్ కూడా సావిత్రమ్మ గుడి దగ్గర నుంచి కూడా అతి తొందరలో మళ్ళీ మీకు రోడ్డు వేసి మీ రుణం తీర్చుకోవడానికి నేను సిద్ధం ఉన్నా. రేపు మున్సిపల్ ఎన్నికల్లో నేను పెట్టిన అభ్యర్థుల్ని నేనే పోటీ చేసినట్టుగా భావించి మీరు గెలిపిస్తానంటే ఇంకా ఎన్నైనా చేయడానికి, ఈ ప్రాంతాన్ని ఊడిగించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. మీరు సిద్ధమని నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎప్పుడు 5 సంవత్సరాలకు వచ్చే వేసే ఓటు మురిగిపోయే వ్యక్తులకు కాదు, అభివృద్ధి చేసే వ్యక్తులకి. ఒక్కసారి మీరు ఆలోచించండి, 2 సంవత్సరాల నుండి ఎమ్మెల్యేగా చేస్తే ఆనాటి నుంచి నేటి వరకు కూడా కావాలని వదిలిపెట్టలా, కావాలని కాపు కాసుకుంటున్నా. ఎక్కడ చింతాకంత సమస్య వస్తే అది డ్రైనేజ్ కాలువ మరమ్మతుల దగ్గర నుంచి కూడా ఎమ్మెల్యే అనేది పదవిని పక్కన పెట్టి మీ ఇంటి ప్రాంతవాసిగా, మీ ప్రాంతవాసిగా ఈ సేవ చేసే బాధ్యతగా భావించి అన్ని పనులు చేయడానికి నేను సిద్ధపడుతున్నా, నేను చేస్తున్నా. నేను చేస్తుండేది ఎక్కడ కల్మషం లేకుండా, అవినీతి లేకుండా, ఎక్కడ
తారతమ్యత లేకుండా పార్టీలకు అతీతంగా అందరికీ పనిచేస్తున్నాననే నమ్మకం మీకు కలిగితే నేను పెట్టే అభ్యర్థులు గెలిపించి రేపు మున్సిపాలిటీకి ఒక కానుకగా నాకు ఇవ్వండి, ఈ ప్రాంత అభివృద్ధిని చేసి చూపిస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అందుకనే నాకు ఇష్టం ఈ వైకుంఠపురం ఇష్టం. ఎందుకంటే ఈ వైకుంఠపురంలో శివుడు ఉన్నాడు, ఈ శివుడు ఉన్నాడు, ఇక్కడ అల్లా ఉన్నాడు, ఇక్కడ అందరు దేవుళ్ళు ఉన్నారు. ఇక్కడ ఈ వైకుంఠపురం నుంచే నా రాజకీయ ప్రస్థానాన్ని మళ్ళా ప్రారంభిస్తున్నా. పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎంత దూరమైనా వస్తా, ఎంత సేవైనా చేస్తా, దేనికైనా సిద్ధపడి తెలుగుదేశానికి కావాలని అడ్డా చేయడం నా ఉద్దేశం ఒక్కటే. ఈ రోజు ఎక్కడో పుట్టా, ఎక్కడో పెరిగా, ఏదో చేశా, ఈ రోజు నన్ను నమ్మి ఈ రోజు మన అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, భవిష్యత్తు నాయకుడు యువ నాయకుడు లోకేష్ నన్ను ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మీ అందరి ఆదరాభిమానాల మధ్య, కార్యకర్తల కోలాహలాల మధ్య, తెలుగుదేశం నాయకుల అకుంఠిత దీక్షతో ఎండనక వాననక శరీరాన్ని కూడా పట్టించుకోకుండా కార్యకర్తలందరూ కష్టపడితే నేను ఎమ్మెల్యే. ఈ ఎమ్మెల్యే, ఈ శరీరం, ఈ కార్యకర్తలదే తప్ప నేను నాది కాదు. అందుకే దేనికైనా సిద్ధపడతా, తిట్టినా పడుంటా, ఏం చేసినా పడుంటా. ఎందుకంటే ఈ కావలి అభివృద్ధి చేయాలి. ఎవరో వచ్చి ఏదో చేయరు, ఈ కావల్ని మన కావల్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. ఎవరో వచ్చి ఏదో చేస్తారని మోసపోయే కంటే మన కావలిని మనం ప్రేమిద్దాం, మన కావలిని మనం ఆదరిద్దాం, మన కావలి కోసం దేనికైనా సిద్ధపడదాం. అవసరమైతే యుద్ధం చేయడానికైనా సిద్ధపడి మన కావలిని మనం రక్షించుకుందాం. మన కావలిలో పుట్టిన మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలి. మన కావలిలో పుట్టిన వాళ్ళు రాజకీయ పతనం చేయాలి. మన కావలి ఎవడో దయాదాక్షిణ మీద కావలి గడ్డ బతకదు. కావలి గడ్డ యానాది రెడ్డి కాడి నుంచి కొండపనాయుడు కాడి నుంచి బీజం నాటాలి కావలిలో పౌరుషాన్ని. ఆ పౌరుషాన్ని చూపించి ఒకరి చేతుల్లో కావలి ఉండదు, కావలి ప్రజల చేతుల్లోనే ఉండే విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఎవరు వచ్చినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా. మన కావలి తెలుగుదేశం పార్టీలో ఎంతమంది సేవ చేయడానికి ముందుకు వస్తే, పాత నాయకుల అండలో పనిచేయడానికి సిద్ధంగా ముందుకు వస్తే, కావలిలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలతో కలిసి పనిచేయడానికి ముందుకు వస్తే, ఎంతమందినైనా క్యారెక్టర్ నుండి పని చేయాలని తప్పన, పేరు తెచ్చుకోవాలని తప్పన, పేదవాడి కోసం బతకాలని తప్పన ఉన్నటువంటి ఎంతమందిని వచ్చినా చేర్చుకోవడానికి కావలి తెలుగుదేశం పార్టీ ద్వారాలు ఎప్పుడు తెరిసే ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజు మిత్రులు మీరందరూ కూడా చెప్తున్నాం, మీరు ఇక్కడ మన పార్టీకి ఒక క్రమశిక్షణ ఉంటుంది. ఇది అన్ని పార్టీ, ఇక్కడ అధ్యక్షులు ఉంటారు, జనరల్ సెక్రటరీ ఉంటారు, కమిటీ ఉంటుంది, క్లస్టర్స్ ఉంటారు, యూనిట్ ఉంటారు, బిఎల్ఏలు ఉంటారు. ఇంతమంది ఈ రోజు నా పద్ధతి నచ్చి, చంద్రబాబు నాయుడు పద్ధతి నచ్చి, లోకేష్ బాబు నచ్చి, జగన్ గారి రౌడీజాన్ని పార్టీ లేకపోయినా కూడా కావలి ప్రజల వైసీపీ నాయకులు అరాచకాలను అంటగడుతూ మీరు తెలుగుదేశంలో చేరినందుకు మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా తెలుగుదేశం నాయకుల కమిషన్లలో వాళ్ళు చెప్పిన విధంగా అందరూ కూడా నడుచుకుని కావలిలో తెలుగుదేశం క్రమశిక్షణకు మారిపోయారు. 2029లో లోకేష్ ముఖ్యమంత్రి కావాలి, తెలుగుదేశం గడ్డ కావలి అడ్డాగా మారాలి. 2029లో తెలుగుదేశం కలవాలి. ఆ తెలుగుదేశం కావ్య కృష్ణారెడ్డితోనే విషయాన్ని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ, మీ అందరూ కూడా తెలియజేస్తూ, ఇది కాదు గెలుపు. రేపు మన ప్రజల మన్నలు పొందాలి. రేపు ప్రజల యొక్క సేవ చేసి వాళ్ళ మెప్పు పొంది, వాళ్ళ మెప్పుతో మనం గెలిచిన నిజమైనటువంటి గెలుపుగా భావించాలి. దానికోసం కర్పూరంలా కరిగిపోయి వెలుగు నీటాన్ని నేను సిద్ధంగా ఉన్నా, నా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు, ప్రజలందరూ కూడా సిద్ధమై మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం. ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తూ, ఈ రోజు ఎవరు వచ్చారు? పేద బడుగు బలహీన వర్గాల లోకేష్ మంత్రి కాకముందు 10th క్లాస్ ఎలక్షన్ రిజల్ట్, లోకేష్ గారు మంత్రి అయిన తర్వాత 10th క్లాస్ రిజల్ట్ ఒక్కసారి చూస్తే అది నాయకత్వం అంటే, అది నాయకత్వం అంటే. అందుకోసమే లోకేష్ లోకేష్ కావాలి. ఆ లోకేష్ నీడలో ఈ కావలి అభివృద్ధి చెందాలి. ఆ లోకేష్ నీడలో నా కార్యకర్తలకు పదవులు రావాలి. ఆ లోకేష్ నీడలో నేను మళ్ళా ఎమ్మెల్యే కావాలి. దానికోసం మనందరం కూడా కష్టపడి కావలిని అభివృద్ధి చేసుకున్నాం. ఎవరో వచ్చి ఏదో చేయలేరు, ఈ కావలి అడ్డని ఇక్కడి నుంచి మార్చలేరని కూడా విషయాన్ని కూడా తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతిస్తున్నాం. రేపటి నుంచి కావలి వైసీపీ ఖాళీ కాబోతుంది అని తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.